హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీషోలో తీసుకున్న కుర్తా సెట్స్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇవి 3 పీస్ కుర్తా సెట్స్ అండి. టాప్ బాటమ్ ఇంకా దుపట్టా సెట్ అనమాట. ఇది ఆరెంజ్ కలర్ కుర్తా సెట్, రోమన్ సిల్క్ కుర్తా సెట్ అండి. ఇది మొత్తము ఒకసారి మనం అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. కుర్తా టాప్ ఇంకా దుపట్టానైతే ఈ టాప్కి వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు నెక్ దగ్గర కొంచెం హెవీగా. ఇంకా టాప్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేశారండి. లోపల లైనింగ్ కూడా మనకి ఆఫ్ అంటే నీ లెంత్ వరకు అయితే మనకి లోపల లైనింగ్ అయితే ఇచ్చాడనమాట. మనకి దీని కాస్ట్ వచ్చేటప్పటికి 900 చేంజ్ అయితే పడుతుంది. దీనిలో అయితే మనకి సింగిల్ కలరే అవైలబుల్లో ఉందండి. క్లాత్ అయితే చాలా మెత్తగా చాలా బాగుందండి. ఒకసారి మనం అయితే ప్యాంట్ ఇంకా దుపట్టాని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. దుపట్టా కూడా వచ్చేటప్పటికి మనకి ఆర్ట్ సిల్క్ క్లాత్ అయితే ఇచ్చాడు. మనకి ఈ గోల్డ్ కలర్ జరీ లైన్స్తో అయితే ఇచ్చాడండి దుపట్టా మొత్తం అయితే. ఇంకా దుపట్టాకి ఎడ్జెస్లో మనకి టజల్స్ లాగా ఇచ్చాడు. ఓవరాల్గా దుపట్టా మొత్తం మనకి సిల్క్ బ్లెండెడ్ క్లాత్తో అయితే ఉంటుంది. మనకి దుపట్టా ఇంకా బోటమ్ కూడా సేమ్ క్లాత్తో అయితే ఇచ్చాడండి. బోటమ్ కూడా మనకి ఆర్ట్ సిల్క్ బ్లెండెడ్ క్లాత్తో అయితే ఇచ్చాడు. ఇంకా బోటమ్కి మనకి ప్యాంట్కి కింద ఎడ్జెస్లో అయితే వర్క్ ఇచ్చాడనమాట. దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ కుర్తా సెట్ అండి. దీన్ని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాము. మనకి నెక్కి వచ్చేటప్పటికి ఇలాగా వర్క్తో అయితే ఇచ్చాడండి. ఈ వర్క్కి మనకి చెమ్కీస్ లాగా చిన్న చిన్న గోల్డ్ కలర్ అవి అయితే మొత్తం డ్రెస్ అంతా ఉన్నాయి. నేను ఓపెన్ చేసేటప్పుడు నా హ్యాండ్స్ కూడా అయ్యాయి అనమాట. ఆ చెమ్కీస్ టైప్లో ఉన్నాయి. అయితే ఇప్పుడైతే మనము టాప్ను ఓపెన్ చేసుకొని చూద్దాము. టాప్ క్లాత్ వచ్చేటప్పటికి మనకి కాటన్ క్లాత్ అండి. ఈ కాటన్ క్లాత్కి మనకి ఇలా వర్క్ అయితే ఇచ్చాడు. ఇంకా హ్యాండ్స్కి నెక్కి డిజైన్ వర్క్తో అయితే ఇచ్చాడనమాట. లోపల లైనింగ్ కూడా మనకి బ్లాక్ లైనింగ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనం దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి కాటన్ విత్ సిల్క్ బ్లెండెడ్ క్లాత్తో అయితే ఇచ్చాడనమాట. దుపట్టా చూడటానికి మనకి ఆర్గంజా దుపట్టా లాగా ఉంది. గ్రే కలర్లో అయితే ఇచ్చాడు. ఇంకా మనము బాటమ్ కూడా ఓపెన్ చేసుకుని చూద్దాము. దీనిలో అయితే మనకి 3 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ప్రజెంట్ ఈ బ్లాక్ కలర్ అయితే అవైలబుల్లో లేదు. రెడ్ ఇంకా గ్రీన్ కలర్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేటప్పటికి ప్యాంట్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. ఈ ప్యాంట్ కూడా చాలా బాగుంది. సేమ్ క్లాత్ అండి. మనకి టాప్ ఏ క్లాత్ ఉందో సేమ్ అదే క్లాత్తో అయితే బాటమ్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఐటమ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మనకి వైట్ కలర్ కుర్తా సెట్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి చందేరి కాటన్ కుర్తా సెట్ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. కాకపోతే నాకు వైట్ అంటే కొంచెము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, సో అది తప్ప వైట్ కలర్ కుర్తా సెట్ అయితే చాలా బాగుంది. దీనికి మనకి మొత్తము ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చాడు. మల్టీ కలర్ థ్రెడ్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు అనమాట. హ్యాండ్స్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ లాగా ఇచ్చాడు. మనకి ఇది వచ్చేటప్పటికి హ్యాండ్స్కి ఇంకా నెక్ పార్ట్ కింద ఎడ్జెస్ అయితే మనకి నెట్ క్లాత్ అంటే లేస్ బోర్డర్తో అయితే డిజైన్ చేశాడనమాట. దీనికి ఎడ్జెస్ కూడా సేమ్ అదే క్లాత్తో స్టిచ్ చేశారు. లోపల లైనింగ్ కూడా ఇచ్చాడు. కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి చందేరి కాటన్ టైప్లో అయితే ఉంది. నేను చెక్ చేస్తున్నాను, ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, లోపల లైనింగ్ ఇచ్చారు. లైనింగ్ థిక్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. లైనింగ్ వైజ్ అయితే కొంచెం థిక్గానే ఉంది, పర్లేదు. నెక్స్ట్ అయితే మనము దుపట్టాని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. దుపట్టా వచ్చేటప్పటికి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చాడు. ఇది కూడా చందేరి కాటన్ క్లాత్ అండి. తర్వాత మనము బాటమ్ని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. బాటమ్ కూడా మనకి సేమ్ మనకి చందేరి కాటన్ క్లాత్తో అయితే ఇచ్చాడు. కింద మనకి లేస్ బోర్డర్తో అయితే డిజైన్ చేశాడు అనమాట.
బాటమ్కి టాప్కి ఇంకా బాటమ్కి అయితే ఎడ్జెస్లో ఇలా లేస్ బార్డర్తో అయితే డిజైన్ చేశాడు ఫ్రంట్ వరకు. దీనిలో అయితే మనకి సింగిల్ కలరే అవైలబుల్లో ఉంది. ప్రజెంట్ ఇది కూడా మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ మనకి అవైలబుల్లో ఉంటే దీని యొక్క లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తానండి. నెక్స్ట్ ఐటమ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కుర్తా సెట్. ఇంతకుముందు ఆల్రెడీ నేను దీన్ని వీడియో చేసి అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. మళ్ళీ ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ కుర్తా సెట్ అండి. ఇంతకుముందు నేను అప్లోడ్ చేసినప్పుడు అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ప్రజెంట్ అయితే ఇది స్టాక్ అవైలబుల్లో ఉంది. ఇది క్లాత్ వచ్చేటప్పటికి మనకి సిల్క్ బ్లెండెడ్ క్లాత్ అయితే ఇచ్చాడు. టాప్ బాటమ్ ఇంకా దుప్పటా అయితే మనకి టాప్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. టాప్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ వైట్ కలర్ థ్రెడ్తో అయితే వర్క్ చేశాడండి. ఓపెన్ చేసుకొని చూద్దాము. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి సేమ్ 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. నెక్ డిజైన్ అయితే చాలా బాగుంది. దీనికి ఇచ్చిన దుప్పట్టా క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇంత తక్కువ ప్రైస్కి మనకి మీషోలో ఇంత క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్ అయితే మనకి బయట ఎక్కడ అవైలబుల్లో ఉండవు. అంత తక్కువ ప్రైస్కి అయితే మనకి ఇవి అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది మనకి అవైలబుల్లో ఉంది. దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో అప్లోడ్ చేస్తాను. ఇది దుప్పట్టా అండి. దుప్పట్టా క్లాత్ చూడండి చాలా బాగుంది. దుప్పట్టా కూడా మనకి పెద్దది అయితే ఇచ్చాడనమాట. దీనికి బోర్డర్స్ మనకి లేస్ బోర్డర్తో అయితే స్టిచ్ చేశారు. దుప్పట్టా క్లాత్ వచ్చేటప్పటికి మనకి సిల్క్ బ్లెండెడ్ క్లాత్ అండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 521 రూపీస్ పడిందండి. దీనిలో అయితే మనకి సింగిల్ కలరే అవైలబుల్లో ఉంది. దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తానండి. మీరైతే చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ని అయితే మనం ఓపెన్ చేసుకొని చూద్దాం. ఇది వచ్చేటప్పటికి మనకి పర్పుల్ కలర్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ మనకి వాటికన్ సిల్క్ క్లాత్తో అయితే ఉందనమాట. అంటే సిల్క్ బ్లెండెడ్ క్లాత్ అనమాట. దీనికి వచ్చేటప్పటికి మనకి రియల్ మిర్రర్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ఇంకా ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా వర్క్ చేశారండి. ఇది పర్పుల్ కలర్ డ్రెస్. దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చాడు. మనకి క్లాత్ కూడా చాలా షైనింగ్గా చాలా బాగుంది. ఇదైతే ప్రజెంట్ మనకి మీషోలో 500 చేంజ్కి అయితే అవైలబుల్లో ఉంది. దీనికి చున్నీ కూడా దుప్పట్టా కూడా సేమ్ మనకి షిఫాన్ క్లాత్తో అయితే ఇచ్చాడు. దానికి ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. ఇది బోటమ్ అండి. బోటమ్ కూడా మనకి సేమ్ క్లాత్ మనకి సిల్క్ బ్లెండెడ్ క్లాత్తోనే ఇచ్చాడు అనమాట. దీని లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. దీనిలో అయితే ప్రజెంట్ మనకి ఎల్, ఎక్స్ఎల్, XXL సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఈ ప్రైస్కి అయితే మనకి బయట ఎక్కడా కూడా దొరకవు. నెక్స్ట్ ఐటమ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి మనకి సిల్క్ బ్లెండెడ్ క్లాత్తో అయితే ఉందండి. దీనికి ఫ్రంట్ మనకి వర్క్ అయితే ఇచ్చాడు. ఇది ప్రజెంట్ కొత్తగా వస్తున్న డిజైన్ అనమాట. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ కట్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ ఎక్కువగా ఇచ్చాడు, బ్యాక్ కొంచెం తక్కువగా ఇచ్చాడు అనమాట. ప్రజెంట్ ఇదైతే ట్రెండ్. దీనికి నెక్కి వర్క్ అయితే ఇచ్చాడు. ఇది బ్రౌన్ ఇంకా గోల్డ్ కలర్ వర్క్ అయితే ఇచ్చాడు. ఈ సెట్ కలర్ వచ్చేటప్పటికి మనకి పీచ్ కలర్ అండి. హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. మనకి ఇంకా ఫ్రంట్ బటన్ టైప్లో అయితే డిజైన్ చేశాడు. మిడిల్లో కూడా కట్ ఇచ్చాడండి. మనకి సైడ్ కూడా టజల్స్ లాగా థ్రెడ్స్ అయితే ఇచ్చాడనమాట. దీని క్లాత్ అయితే చాలా బాగుంది. చాలా మెత్తగా ఉంది. సిల్క్ బ్లెండెడ్ క్లాత్ అండి. లోపల లైనింగ్ కూడా మనకి ఇచ్చాడనమాట. దీనికైతే మనకి దుప్పటా ఇంకా బోటం కూడా ఇచ్చాడు. వాటిని కూడా ఓపెన్ చేసుకుందాము. ఇది మనకి సైడ్ కట్ మనకి చూస్తే అర్థమవుతుంది. ఫ్రంట్ ఎక్కువగా ఇచ్చాడు. సైడ్ బ్యాక్ వచ్చేటప్పటికి మనకి కొంచెమే ఇచ్చాడు. ఇది చూడడానికి మనకి స్కర్ట్ డిజైన్ టైప్లో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేటప్పటికి దుప్పటా వచ్చేటప్పటికి మనకి ఆర్గంజా క్లాత్తో అయితే ఇచ్చాడండి. ఈ ఆర్గంజా క్లాత్ దుప్పటా అనమాట. దీనికి పర్పుల్ కలర్ డిజైన్తో అయితే ఉంది. దీని యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. ఇవైతే నేను అప్లోడ్ చేశానండి. ఇవన్నీ మీషోలో అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీలోనే అవైలబుల్లో ఉన్నాయి. ఇది బోటమ్ అనమాట. బోటమ్ కూడా మనకి ఎడ్జెస్లో అయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చాడు. ట్రౌజర్ ప్యాంట్ లాగా. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.